మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. క్లాస్ స్టార్ట్ చేయక ముందు మంచి మాటతో స్టార్ట్ చేయాలి అని అనిపించింది మాస్టర్స్. ఈ రోజు ఎందుకో చెప్పాలనిపించింది, మనము ఒక కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ సుఖాన్ని ఆనందాన్ని ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అనే దానికి ప్రతిదానికి మూలం అనేది అంగీకారణ భావన అండి. అంటే ఆనందాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, అది మనకు నచ్చుతుంది. సుఖాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, అది మనకు నచ్చుతుంది. ఆదాయం యాక్సెప్ట్ చేస్తున్నాం, నచ్చుతుంది. ఎందుకు అనంటే మన ఒక మైండ్ సెట్ లో వాటిని మనం అంగీకరిస్తున్నాం, కానీ నష్టాన్ని, కష్టాన్ని, బాధని, దుఃఖాన్ని అంగీకరించట్లేదు కాబట్టి అవి మనకు బద్ధ శత్రువులు. అందుకే మనం యాక్సెప్ట్ చేయట్లేదు. సో స్లోగా ఈ క్షణం నుంచి మాస్టర్స్ ఖచ్చితంగా మనకి జరిగే కష్టమైన, నష్టమైన, అవమానం ఏమైనా కూడా మనం వాటిని యాక్సెప్ట్ చేద్దాం ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ. ముందుగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా మన ఒక ప్రయాణం అద్భుతంగా జరుగుతూ ఉంది, సజ్జన సాంగత్యం ద్వారా కూడా. ఈ రోజు మనతో శివకుమార్ నుంచి మనకు జూమ్ సెషన్ కి వచ్చేస్తున్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ సత్సంగం అనే ఒక టాపిక్ తో చక్కటి ఒక టాపిక్, అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈ రోజు అందుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను ఇన్వైట్ చేసిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నిర్జా మేడం గారికి, మరి ఈ జూమ్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మొదటగా నాకు జన్మించిన తల్లిదండ్రులకి పాదాభివందనం. ఆ తర్వాత ఆది గురువులైన పార్థి పరమేశ్వరునికి, సద్గురు సాయిబాబాకి, మరి ప్రత్యక్ష పరోక్షంగా ఎంతో మంది గురువులు నా వెంటుండి ఉన్నతంగా నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన అందరి గురువు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి అందరికీ కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మేడం టాపిక్ అడిగినప్పుడు సత్సంగం అని ఇచ్చాను. సత్సంగం అంటే మ్యూచువల్, మా సజ్జనులందరూ కలిసి ఒక సాంగత్యంగా ఏర్పడి చేసుకుంటున్న ఒక సాంగత్యం. అంతే తప్పక ఇక్కడ ఒక చెప్పేవాళ్ళకి అన్నీ తెలుసని కాదు. జస్ట్ నేను తెలుసుకున్నది, నాకు తెలిసినది, నేను తెలుసుకున్నది మీకు ప్రజెంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించాలన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలన్నా, మరి ధ్యాన సాధనలో ముందుకు పోవాలన్నా ఈ సత్సంగం అనేది మనకి చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో మరి మనం ఈ ఆధ్యాత్మిక ద్వారా మన జన్మ సార్థకత చేసుకోవాలన్నా, ఉన్నతంగా పోవాలన్నా, మనం అనుకున్నట్టుగా ఈ ఈ సత్సంగంలో మనం సజ్జనులతో సాంగత్యం నిర్వహించడం ద్వారా, ఈ సాంగత్యం ద్వారా మనం మన జన్మ సార్థకం చేసుకోవచ్చు. జన్మ సార్థకం చేసుకోవాలన్న ఆలోచన, ఆ తపన, అది తెలియని వాళ్ళకు కూడా సత్సంగంలో ఇలాంటి సత్సంగాలు అటెండ్ అవ్వడం ద్వారా వాళ్ళ జన్మ కూడా సార్థకం వైపు, ఆధ్యాత్మిక వైపు చక్కగా ప్రయాణిస్తుందండి. చదివిన ఒక కథ చెప్తాను. నేను చిన్నప్పుడు బాగా ఎక్కువ ఇంట్లో ఏదైనా సీరియల్స్, పురాణాలు అలాంటివి పెడుతుంటే బాగా చూస్తూ ఉండేది చిన్నప్పుడు. సో నేను చిన్నప్పుడు ధ్యానానికి రాకముందే తెలుస్తున్న కథ ఇది. ఒక భాగవతంలో జరిగిన కథ. మరి అందరికీ తెలుసుంటే మరొకసారి రివిజన్ అనుకోండి. ఒక గుడి దగ్గర ఒక మహనీయుడు ప్రతిరోజు సత్సంగం చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు ప్రవచనాలు చెప్తున్నాడు, చక్కటి ఆధ్యాత్మిక విలువలతో కూడిన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. అది కూడా ఒక రామాయణంలో ఉండే ఒక మహత్ సంఘటనలు ఎన్నో చక్కగా అందిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు అందరూ వస్తున్నారు, చక్కగా ఆయన చెప్పే చక్కగా విని వెళ్తూ ఉన్నారు. ఒక పెద్ద అతను మాత్రం అందరికన్నా ముందొచ్చి కూర్చుంటాడు. తీర్థం చివరి వరకు సత్సంగం పూర్తయి అతని తీర్థాన్ని లాస్ట్ తీసుకునే వరకు ఉండేసి వెళ్తుంటాడండి. ఇలా అలా కొన్ని రోజుల పాటు సత్సంగం నిర్వహించి చివరి రోజు ఫలశ్రుతిని చెప్తూ ముగిస్తారు. ముగించగానే ఆ చెప్పి వెళ్ళేటప్పుడు ఒక అతను టక్కని ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి అతనికి ఎంతో ధన్యవాదాలు చెప్తాడు. ఎవరు స్వామి మీరు? నేను మీ సత్సంగం అంతా చక్కగా ప్రతిరోజు వింటున్నానండి అని చెప్తారు. నేను మిమ్మల్ని చూడలేదు, ఒక్కరోజు కూడా చూడలేదండి మిమ్మల్ని. మరి ఎవరు అంటే, సో నేను
గతంలో ఒక జ్ఞానవంతుణ్ణి ఏదో కొన్ని పొరపాట్ల వల్ల నేను శపించబడ్డాను. సో ఈ చెట్టు మీద పైన కూర్చొని ఎప్పుడు నన్ను ఇతరులు శపించడం వల్ల ఆ రాక్షసత్వం అసుర లక్షణాలు వచ్చి నేను ఎవరికి కనబడకుండా పైన చెట్టు పైనే ఉండేవాడిని. ఎప్పుడైతే మీ సత్సంగం విని మీరు మీరు సీతారామ లక్ష్మణ్ గురించి వాళ్ళు చెప్పిన ఒక అద్భుతమైన కావ్యం విన్నానో, ఈ సత్సంగం పాల్గొన్నానో, నాలో చాలా మార్పు వచ్చి నా జన్మ సార్థకం అయ్యే విధంగా మీరు ఈ సత్సంగం నిర్వహించారు. మీ కృతజ్ఞతలు. మరి మీరు మీ నుంచి నేను పొందిన ఇది నేను తిరిగి మీకు ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది అని ఆయన చెప్తారండి. చెప్తే నాకేం వద్దండి, నాకు భగవంతుడు సేవ తప్ప ఇంకా నాకేం అవసరము, నాకేం అవసరం లేదు, మీరు బయలుదేరండి అంటారు. కాదు కాదు, నా నా కృతజ్ఞతగా మీకు తప్పకుండా ఇవ్వాల్సిందేను, కోరుకోండి అంటాడు. నాయన నాకు రామలక్ష్మణుల దర్శనం తప్పక ఇంకేం అవసరం లేదు అంటాడు. అయ్యో, నేను రామలక్ష్మణ్ దర్శనం చేసేంత శక్తి నాకు లేదండి, మీ ప్రవచనంతో నేనే నా జన్మ సార్థకం చేసుకోబోతున్నాను. మరి రామలక్ష్మణులు మీరు మీరు కలవాలంటే ఒకరే ఒకరిని నేను చూపిస్తాను, వాళ్ళని పట్టుకోండి, మీకు రామలక్ష్మణుల దర్శనం అవుతుంది అని చెప్తారు. ఎవరు స్వామి అంటే, అందరికన్నా ముందు వచ్చి ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చి కూర్చుంటాడు మీ మీ ముందు వెనక. చక్కగా సత్సంగం వింటాడు, మీరు చెప్పినంత లాస్ట్ లో తీర్థం తీసుకుని వెళ్తాడు ఒక ముసలాయన. ఆయన ఎవరో కాదు, ఆంజనేయ స్వామి అండి. ఆయన హనుమంతుడు వచ్చి అలా ఆ మారు వేషంలో వచ్చి మీరు చెప్పే సత్సంగానికి అటెండ్ అయ్యేసి వినేసి వెళ్తుంటాడు అని ఇతను ఆశ్చర్యపోతాడు. ఒక హనుమంతుడు ఆంజనేయ స్వామి అయింది, మళ్ళీ వచ్చి లక్ష్మణరామ ఈ కథ వినడం అయిందని. లే స్వామి అంటే మళ్ళీ ఆయన ప్రవచనం మళ్ళీ మరొక రోజు పెట్టి చూడండి అంటే ప్రవచనం స్టార్ట్ చేస్తే ఆయన అట్టే పెద్ద ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన గట్టిగా పాదాలు పట్టుకొని నాకు రామలక్ష్మణుని దర్శనం ఇవ్వండి అంటాడు. చూడండి, ఇది ఎందుకు చెప్పానంటే దీని తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఉంది స్టోరీ. కానీ ఇంతవరకు మనం ఎందుకు చెప్పానంటే, ఒక సత్సంగం యొక్క మహిమ అనేది, ఒక సత్సంగం ఎక్కడ జరుగుతుంటుందో అక్కడ మామూలు మన లాంటి వ్యక్తులు అజ్ఞానంలోంచి బయటపడి జ్ఞానవంతంగా జన్మ సార్థకం చేసుకోవడంతో పాటు మహనీయులు సూక్ష్మంగా వచ్చి కూర్చుంటారు. ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ మహనీయులు వస్తారు. ఎక్కడ సత్సంగం జరుగుతుందో వాళ్ళు ఏదో ఒక రూపంతో వచ్చి కూర్చొని వాళ్ళు కూడా అలా వినేసి మళ్ళీ వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్తుంటారు అనేది ఇదొక నిర్ణయం. సో అలా ఆయన సత్సంగం చెప్తుంటే ఒకరి జన్మ సార్థకం అవడంతో పాటు ఆంజనేయ స్వామి గారు వచ్చి చక్కగా వినేసి శ్రద్ధగా వినేసి వెళ్ళేవాళ్ళు. సో ఆ కంటిన్యూషన్ ఏం లేదు, ఒక పాయింట్ ఏంటి అది కూడా చెప్పేస్తాను. ఆయన రామలక్ష్మణుని దర్శనం కావాలని కోరుకోవడం. సరే ఆంజనేయ స్వామి నేను పంపిస్తానంటే ఫస్ట్ ఒక రోజు ఆయన నైవేద్యం పెడితే ఒక 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 నల్లతను ఒక తెల్లతను వచ్చి స్వామి ఆకలి అవుతుంది పెట్టండి అంటే, లేదు లేదు, రామలక్ష్మణులు వచ్చి వాళ్ళకి ప్రసాదం నైవేద్యం సమర్పించిన తర్వాతే పెడతాను, వేచి ఉండండి అంటాడు. వాళ్ళు చూసి 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 వెళ్ళిపోతారు. మళ్ళీ పక్క రోజు ఒక నల్ల కుక్క ఒక తెల్ల కుక్క వస్తుంది. అప్పుడు కూడా అవి తినబోతుంటే వాటిని తరిమేసి మళ్ళీ పెడతానని చెప్పేసి అనుకుంటాడు. సో అలా అతను ఒక 2-3 సార్లు అవకాశం ఇస్తే రామలక్ష్మణ్ చూసుకోడు. సో మళ్ళీ ఆంజనేయ స్వామి అంటారు, మీరు మాట తప్పారు, రామలక్ష్మణులు నాకు దర్శనం కాలేదు అని చెప్తాడు. భలేవాడి స్వామి, రామలక్ష్మణులు అంటే నువ్వు అనుకున్న విధంగా వాళ్ళు దర్శనం ఇస్తారా? వాళ్ళు ఒక నోరు లేని జీవరాశి రూపంలో దర్శనం ఇచ్చారు, నీకు తరిమేసావు. ఒక మానవ రూపంలో వచ్చారు, మళ్ళీ తరిమేసావు. అలా నువ్వే పోగొట్టుకున్నావు స్వామి అని చెప్పి చెప్తాడు. అంటే భగవంతుడు మనకి పత్రిసారి ఏదైతే చెప్తారో సర్వ ప్రాణుల్లో అంతా ఉండేది ఆ దైవమే అని. సో అలా భగవంతుడు ఏ రూపైనా రావచ్చు. సో ప్రతి ప్రాణి దైవత్వంతో నిండి ఉంది అనేది సో ఈ కథ ద్వారా అతను చెప్పడం జరిగిందండి. ఆదిశంకరాచార్యులు గారు చూడండి, ఈ యొక్క సత్సంగం వల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎన్నో జ్ఞానాలు ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ ఆత్మ విద్య మించిన విద్య లేదు. మరి ఈ సత్సంగంలో మనకేం లభిస్తుందంటే మనలో ఉన్న అజ్ఞానాలు తొలగి ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆత్మజ్ఞానం అంటే నా గురించి నాకు మొదట తెలుస్తుంది, అంతే కదండి. సో ఇది ఆదిశంకరాచార్యులు చాలా చక్కగా చెప్పారు. మరి అది కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆయన ఏం చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. చూడండి, ఒక సత్సాంగత్యం వల్ల మనలో అసంగత్వం ఏర్పడుతుంది. ఇక అసంగత్వం అంటే సింపుల్, మనం అందరికి అర్థమయ్యే విధంగా చెప్పండి, డిటాచ్మెంట్. సత్పురుషుల సాంగత్యం వల్ల ఏమవుతుంది? డిటాచ్మెంట్ ఏర్పడుతుంది.
డిటాచ్మెంట్ అంటే ఇక్కడ చాలా మంది మళ్ళీ వేరే అర్థంగా తీసుకుంటారు. డిటాచ్మెంట్ అన్నిటితో దూరంగా ఉండాలా అనే, అలా కాదండి. ఇప్పుడు మనం చేసేది ఒక పాత్ర. ఎలా అంటే ఇప్పుడు మనం కుటుంబంలో ఒక బిడ్డ, ఒకరికి తల్లిదండ్రులకు బిడ్డగా జన్మ తీసుకున్నాం. అక్కడ ఒక బిడ్డగా పాత్ర పోషిస్తున్నాం. తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత ఒక జీవిత భాగస్వామిగా పాత్ర పోషిస్తున్నాం. ఒకరికి బిడ్డల్లో వచ్చిన తర్వాత ఒకరికి తల్లిదండ్రిగా ఒక పాత్ర పోషిస్తున్నాం. బయట ఉద్యోగ రీత్యా చేసినప్పుడు అక్కడ ఒక పాత్ర. ఇవన్నీ రోల్స్, ఈ అనేక నేనులోకి వచ్చి రోల్స్. సో వీటన్నిటి పట్ల మనకి ఎరుగుతూ ఉండడం, ఇవంతా నా పాత్రలు. కానీ లోపల మటుకు నేనేంది, నేను వేరే, నేను ఏదైతే ఉందో ఆ సత్య పదార్థాన్ని అనేది ఎరుకలో ఉండడం, అది డిటాచ్మెంట్. అంటే అన్నిటిలో ఉండాలి, అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా, అది ఏది అంటుకోదు. సో అలా ఉండాలి డిటాచ్మెంట్ అంటే, అది అసంగత్వం అంటే. సో సత్సంగం వల్ల మనకి ఆ శంకరాచార్య చెప్పిందంటే నిస్సంగత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, మనం మూవీస్ తీసుకోండి. ఇప్పుడు ఒక హీరో కొన్ని పాత్రలు పోషిస్తాడు. ఇప్పుడు సపోజ్ ఒక చిరంజీవి చంటి అబ్బాయి సినిమా చేశారు. మీరు చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగితే చిరంజీవి ఏం ఆటోగ్రాఫ్ పెడతారు? ఆయన అసలు పేరు ఆటోగ్రాఫ్ పెడతారు. చంటి అబ్బాయిని రాయుడు. అంటే ఎరుకలో ఉన్నాడు. తను పోషించేది ఆ పాత్రే. ఆ పాత్ర వరకు చంటి అబ్బాయి. కానీ తనకి ఇంటికాడ తను వేరే, తన పాత్ర వేరే, తన అసలు నేను వేరే. ఆ ఎరుకలో ఉండి ఆటోగ్రాఫ్ ఇస్తాడు. సో అలానే మనం కూడా, మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా ఎక్కడ అంటుకోకుండా మనం అంతవరకే మన పాత్ర, మనం అసలు నేను ఏందో అనేది మనం ఇలాంటి సత్సంగాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇలా నిస్సంగత్వం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, నిస్సంగతే నిర్మోహత్వం, మోహత్వం ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే డిటాచ్మెంట్ ఏర్పడిందో మనలో ఉన్న మోహాలు పోతుంది. ఈ ఈ భ్రాంతులు, దేహ దృష్టి, ఇవన్నీ తగ్గుతూ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మోహం ఏర్పడుతుందో నిశ్చలతత్వం, మనసు నిశ్చలంగా వెళ్ళిపోతుంది. మనసు పరిపరి విధాలుగా పోకుండా నిశ్చలతత్వానికి, ఈ నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే మనం ఇక్కడ కూడా ఒక జీవన్ముక్తి అంటే, ఆ ముక్తి అనేది ఫ్రీడమ్. ఒక ఫ్రీడమ్ అంటే మళ్ళీ దేనికి ఫ్రీడమ్ అంటే, మనం యొక్క పరిమితంగా, మనం ఇంతే, మన శక్తి పరిమితం, ఇలాంటి కొన్ని పరిమితాలు పెట్టుకుంటాం మనం. వీటి నుంచి మనం ఈ సత్సంగం ద్వారా అవగాహనతో మనకు ఒక జీవన్ముక్తి, మనలో ఉన్న దుఃఖాలు ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు, మనం ఏర్పరచుకున్నవి అనే ఒక అవగాహనతో దీని నుంచి మనం ఫ్రీడమ్, స్వేచ్ఛ పొందుతాం. అప్పుడు జీవన్ముక్తి లభిస్తుంది. సో ఇది ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇలా డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. జనరల్ గా ప్రతి జీవికి మోక్షపేక్ష ఉంటుందండి. ప్రతి జీవికి ఉంటుంది. అంటే ఆనందంగా సదా ఉండాలని, ఈ దుఃఖాల నుంచి పూర్తిగా విడిపడాలని, శాశ్వత ఆనందంలో ఉండాలని. అక్కడేం చెప్తారంటే శంకరాచార్యులు, నువ్వు భగవంతుని పొందుటే నీకు శరణ్యమని అని చెప్తారు. భగవంతుడు అంటే మనం ఈ ఆధ్యాత్మిక ఈ మార్గంలో వచ్చిన తర్వాత మనం తెలుసుకుంది, భగవంతుడు అంటే ఇంతకు ముందు మన ధ్యానానికి ముందు భగవంతుడు అంటే అక్కడ బయట ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు, బయట వెతికేవాళ్ళం. ఇప్పుడు మనం ధ్యానానికి వచ్చిన తర్వాత ఏం తెలుస్తున్నాం, భగవంతుడు అంటే సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, అన్ని ప్రాణుల్లో ఉన్నాడు, అది నాలోనూ ఉన్నాడు. మరి నాతో నేను కలిసి ఉండడము స్టార్ట్ అవుతుంది సత్సంగంలో. తనతో ఉన్నప్పుడు, ఇంతకు ముందు తను అనేక జన్మల నుంచి అనేక జన్మలు తీసేసిన ఈ జన్మలోనే తను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంద్రియాలతో కొన్ని మమేకం అయిపోయింటాడు. ఒక్కొక్కరు గాసిప్స్ విన్ను, ఒక నెగిటివ్ న్యూస్ వినను, ఇలాంటి అభ్యాసం అయిపోయింటది. ఎందుకంటే మైండ్ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ద్వారా అలా అభ్యాసం అయిపోయింటది. సో మనసు ఎప్పుడు ఏంటంటే, ఎట్లయితే సూర్యుడికి మనం ఉదాహరణ చెప్తారు, సూర్యుడికి గ్రహణం పట్టినా విడుస్తుంది, కానీ మనసుకు భ్రాంతి ఆవరించినప్పుడు అది మనల్ని మరుగున పడేస్తుంది. అది అంత తేలిగ్గా దాని నుంచి బయటికి తీసుకురాదు అనేది కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పున్నారు. మానవ జీవితం అలా వృధా కాకుండా సదా మనతో మనం ఉండడానికి ఈ ప్రయాణం మనకు సత్సంగం చాలా ఉపయోగపడుతుందండి. అంటే మనిషి జీవన్ముక్తులు అవ్వాలంటే ఈ సాంసారిక వ్యామోహం నుంచి బయటపడాలి. సాంసారిక అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీనింగ్ ఏం చెప్పారంటే,
మన యొక్క జనన మరణ చక్రాల నుంచి మనం ఈ దుఃఖాల నుంచి విడుదల అవడమే. అది కూడా ఈ సాంసారిక వ్యామోహం అంటే ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడినప్పుడు జన్మరాహిత్యం వస్తుంది. సో ఈ దిశగా మన సత్సంగాలు కూడా సాగుతుండాలి. అదేవిధంగా ఈ ప్రాపంచిక విషయ వాసన నుండి నిస్సంగం మనం పరిపూర్ణంగా ఈ భగవంతుడి వైపు అంటే మనతో మనం ప్రయాణం చేయగలుగుతాం, భగవంతుడి వైపు ముందుకు పోగలుగుతాం అనేది చెప్తున్నారు. సో నీలో నిస్సంగత్వం రావాలంటే నీకు వేరే ఏ మార్గం లేదు, ఒక్క సత్సంగం మాత్రమే నిన్ను నిస్సంగత్వం వైపుకి నడిపిస్తుంది అనేది బల్లగుద్దినట్టు ఆదిశంకరాచార్యుల వారు మనకి తెలియపరుస్తున్నారు. దీన్ని ఇంకా మనం ముందుకు వెళ్ళి చెప్పుకుంటే ఈ ఈ సత్సంగం, సత్ అంటే సత్యం, ఏది ఎప్పుడు నిత్యమైనది శుద్ధమైనది, నిత్య శుద్ధమైన చైతన్యం. అట్టి ఆత్మతో మన నిరంతర సాంగత్యం కలిగి ఉండడం అంటే మనతో మనం కలిసి ఉండడం. మొదటి ఈ సత్సంగంలో ఏంటంటే సత్సంగం 3 రకాలుగా చెప్పుకోవచ్చు అంటారు. ఆ శంకరాచార్యులు ఇచ్చింది 3. ఎలా అంటే ఏదైతే సేమ్ మన పత్రి సార్ చెప్పారో ప్రతిరోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. పత్రి సార్ ఒక ఫార్ములా ఇచ్చారండి, 3-2-1 ఫార్ములా. అది ఎంతమంది ఉన్నారో 3-2-1 ఫార్ములా. 3 గంటలు ధ్యాన సాధన ప్రతిరోజు, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం. ఈ 3 కంపల్సరీ చేయమని సార్ చెప్పున్నారు. సో ఇదే ఆదిశంకరాచార్యులు కూడా ఏం చెప్పారు, నువ్వు నీ ఆత్మతో నిరంతర సాంగత్యం కలిగి ఉండు, అది ఒక సత్సంగం అంటే నీతో నువ్వు కలిసి ఉండడం. నెక్స్ట్ సత్పదార్థం ఎరిగిన సత్పురుషులు, ఎంతో మంది సత్పురుషులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, వారితో సాంగత్యం. సో ఎక్కడ అందరం ఒకరికి తెలిసిన ఒకరు షేర్ చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతున్నాం. సో అలాంటి సాంగత్యం కూడా వస్తుంది. దానికి మన పత్రి సార్ చెప్పారు, సజ్జన సాంగత్యం చేయండి 1 గంట. అదే విధంగా ఆదిశంకరాచార్యులు గారు 3వది చెప్పిందంటే సద్గ్రంథ పఠనం, ఈ సత్యంతో కూడిన గ్రంథాలని పఠనం చేయండి అని చెప్పారు. అదే పత్రి సార్ చెప్పిన స్వ అధ్యయనం. సో చూడండి, మనం ఒక సద్గ్రంథం పఠనం చేసేటప్పుడు ఆ యొక్క ఎవరైతే అప్పుడు మన భజగోవిందం ఈ సత్సంగత్వం నిస్సంగత్వం అనే శ్లోకం చెప్పింది ఆదిశంకరాచార్యులు. మరి ఆదిశంకరాచార్యులు మనం ఆ బుక్ లో ఈ విషయం ఈ పాయింట్స్ చదివేటప్పుడు మనం తెలియకుండానే ఆయనతో ఒక సాంగత్యం ఏర్పడుతుంది. మనకి ఆ యొక్క ఎనర్జీస్ తో మనకి సాంగత్యం ఏర్పడుతుంది. అలా మనం ఏ బుక్ చదివినా ఆ యొక్క మహనీయుడితో సాంగత్యం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో అది ప్రతిరోజు సారు 2 hours చేయమన్నారు. అదేవిధంగా సత్పురుషులతో సాంగత్యం, అదే సజ్జన సాంగత్యం. మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు కదా అనుకుంటాం, కానీ మనకు ఒక వాతావరణం, ఇప్పుడు మనం ఒక జూమ్ సెషన్కి వచ్చాం, అందరం జూమ్ సెషన్ లో కలిసాం, లేదు ఒక ధ్యాన కేంద్రంలో కలిసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. అక్కడ ఒక చెప్పేది శ్రద్ధగా జూమ్ సెషన్ లో కావచ్చు, ధ్యాన కేంద్రంలో చెప్పేది శ్రద్ధగా వింటాం. ఎందుకనంటే వాళ్ళకి ఇది ఉంది, ఇంట్లో జిమ్ ఎక్విప్మెంట్స్, థ్రెడ్మిల్ 2-3 ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాటర్, నేను అడిగాను ఒకసారి, ఇంట్లో ఉంది, వాళ్ళు జిమ్కి వెళ్ళేవాళ్ళు. ఇదేంటి ఇంట్లో ఉంది కదా ఎక్విప్మెంట్, హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అంటే, వాళ్ళు నాకు అట్మాస్ఫియర్ లేదు ఇక్కడ, బద్ధకం వేస్తుంది, వాయిదా వేస్తున్నాము. అదే జిమ్కి అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే నాకు ఒక అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. సో అందరు పక్కన వాళ్ళందరూ చేస్తుంటే ఖాళీగా కూర్చోలేకుండా వాళ్ళతో పాటు మాట్లాడుతూ కలుస్తూ చక్కగా చేస్తుంటే శ్రద్ధ వస్తుంది అని చెప్పేవాళ్ళు. సో అలా అట్మాస్ఫియర్ ఒక ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపించారు. అదేవిధంగా మనం నిరంతర సత్సంగాలు ఏర్పాటు చేయడం ద్వారా ఇలా శ్రద్ధగా రోజు కొత్త వారికి చక్కగా రెగ్యులర్ గా వింటూ, మరి మీరు రోజు చక్కగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇది చక్కగా అందరు రోజుకు ఒక మాస్టర్ వారి జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. ఇలా వినడం ద్వారా ఏమవుతుందంటే చాలా సింప్లిఫై అయిపోతుంది. బుక్స్ చదవడం, ఒక బుక్ గురించి చెప్తున్నారు మీరు, ఆ బుక్ గురించి చెప్పినప్పుడు ఆ బుక్ లో ఉన్న ఎసెన్స్ అంతా మీరు అందించేస్తున్నారు. సో అందించినప్పుడు ఇంకా ఆ బుక్ చదవబడలేదు, మళ్ళీ ఇంకో బుక్కి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఎన్నో ఉంటాయి మనకి. పత్రి సార్ చెప్తారు, 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతాడు అని సార్ చెప్తుండేవాళ్ళు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడే. అలానే చూడండి, ఒక ధూళి
ఇది ఆదిశంకరాచార్యులు ఇచ్చిన బుక్ లో ఎగ్జాంపుల్ అండి. ఒక ధూళి గాలితో కలిస్తే, అంటే ధూళి ఉంది, అక్కడ గాలి తగిలినప్పుడు పైకి లేస్తుంది. ధూళి పైకి లేసినప్పుడు ఆకాశంతో కలుస్తుంది. అదే ఆ ధూళి పక్కన నీళ్ళల్లో పడింది అనుకోండి, అది అడుగుని వెళ్ళిపోతుంది, అట్టడుగుని వెళ్ళిపోతుంది ఆ ధూళి. అంటే ఇదేంటి ఇది? అది గాలితో ఏర్పడినప్పుడు ఆకాశాన్ని ఎగిరింది, నీళ్లతో సాంగత్యం ఏర్పరచుకున్నప్పుడు పాతాళంకి వెళ్ళింది. అదే విధంగా నిప్పుతో కానీ సాంగత్యం ఏర్పరచుకుంటే అది ఏది ఏ ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని మౌల్డ్ చేయొచ్చు దాన్ని. సో ఒక ఒక మృదువుగా తయారవుతుంది. అదే ఇనుము మట్టితో కలిస్తే తుప్పు పట్టిపోతుంది ఆ ఇనుము. అంటే ఏంది, ఇక్కడ ఇనుము మట్టితో సాంగత్యం చేసినప్పుడు లేనిది తుప్పు పట్టిపోయింది. సో సాంగత్యం అనేది దాని గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఇలాంటి సజ్జన సాంగత్యం అనేది వర్ణితం. ఇప్పుడు చూడండి, మన గుళ్ళో విగ్రహం ప్రతిష్ఠిస్తారు. ఒక అది ఏం చేస్తారు, మహనీయులు వచ్చి దాన్ని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ, వాళ్ళకి మంత్రాలు చదివి వాళ్ళ సాంగత్యంలోనే అది ఒక రాయి, ఒక రూపం అక్కడ దివ్య శక్తిగా మారుతుంది. అది మహాత్ముల యొక్క సాంగత్యమే తప్పక వేరేది కాదు అంటారు. అది ఆదిశంకరాచార్యులే చెప్పారనమాట. సో ఆదిశంకరాచార్యులు కూడా కన్యాకుమారి నుంచి ఇక కాశ్మీర్ వరకు ఆయన తిరిగి, ఆయన అద్వైతం ఎవరు అందుకోలేకున్నారని చెప్పేసి ఆయన ఏం చేశారంటే వీళ్ళకి చూశారు, వీళ్ళందరికీ ఈ నిగ్రహం లేదు కాబట్టి విగ్రహం అనేది ఒక ఏర్పాటు చేయాలి అనేది, ఆయన ఒక విగ్రహాన్ని, భగవంతుడు అంటే ఇలా ఉంటాడు ఆయన గుణగుణాలు ఇలా ఉంటాయి అని చెప్పి ఆయన ఆయన ప్రతిష్ఠించడం మొదలుపెట్టాడు. అలా మహనీయులందరూ కలిసి ప్రతిష్ఠించినయే ఈ గుళ్ళని. ఈ రోజు ఎన్ని శక్తి పీఠాలను ఎన్ని ఉన్నా ఆ మహనీయులు వచ్చి స్వయంగా అక్కడ ప్రతిష్ఠించి ఆ యొక్క మంత్ర బలంతో అక్కడ అలా ఉందన్నమాట. కళ్ళు లేని వారికి ఎలా అయితే కళ్ళున్న వారి సహాయం అవసరమో, మనకి అజ్ఞానాంధకారంలో ఉన్న మనకి ఈ యొక్క ఈ సత్పురుషుల యొక్క దయ, వారి యొక్క మార్గం మనకి అవసరం. చూడండి, మనం తిరుమలలో తిరుమల కొండ దగ్గర చాలా మంది వెళ్ళుంటారు, కపిల తీర్థము. సో చూడండి, ఒక కపిలి మహాముని తపస్సు చేసిన ప్రదేశం అండి అది. అది కపిల తీర్థం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ మహనీయుడు వచ్చి అక్కడ నిరంతర తపస్సు చేశారంట, అందుకని అది కపిల తీర్థం అయింది. ఈ రోజు కూడా అందరూ ఆ కపిల తీర్థంకి వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడం, అలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆ కపిల మహాముని యొక్క తపస్సు. తుంబూరు తీర్థం ఉంది, దానికి కూడా తుంబూరు మహర్షి యొక్క సాంగత్యం వల్ల అది తుంబూరు తీర్థం అయిందంటండి. సో అలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉదాహరణలు ఇచ్చున్నారు. ఈ జాపాల ముని అక్కడ యొక్క తపస్సు వల్ల జాపాల తీర్థం అయ్యిందని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మహాత్ముల యొక్క దర్శనం అంతా పావనము. చూడండి, ఒక చిన్న నిపురవ్వ ఎలా అయితే ఒక అరణ్యాన్ని దహించగలుగుతుందో, సత్పురుషుల యొక్క సాంగత్యము మన యొక్క అజ్ఞానపు మూటల్ని దహించి వేస్తుందంట. సో వారి సాంగత్యం అనేది అంత ఇది. కాబట్టి సత్పురుషుల సాంగత్యం ఎప్పుడు ఉండాలి. మనకి చిన్నప్పుడు అందరూ అదే భగీరథ ప్రయత్నం, గంగామాతను భూమి మీదకి తీసుకొచ్చేది. ఆయన కూడా గంగామాత కోసం తపస్సు చేస్తే, సో ఆమె చెప్పిందంట, నాయన భూమి మీద అన్ని రకరకాలుగా ఉంది, అందరూ వచ్చి వాళ్ళు చేసినవన్నీ వచ్చి ఇక్కడ వచ్చి ఒక సంకల్పం ఇక్కడ మునిగి వెళ్ళిపోతారు, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను వీళ్ళ అంటే ఆయన చెప్తాడు, అమ్మ కాదమ్మా, ఒక వాళ్ళే కాదు, పుణ్యాత్ములు మహనీయులందరూ వచ్చి నీ గంగలో స్నానం చేస్తారమ్మా, కాబట్టి నీకు ఏమి అంటుకోదు అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తే గంగామాత ఆయనతో పాటు భూలోకానికి వచ్చింది అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాము. సో అలా మహనీయుల యొక్క, అంటే వీళ్ళందరూ ఏంటంటే సత్పురుషులు. ఈ సత్పురుషుల సాంగత్యం మనకు కావాలని చెప్పడం ఎగ్జాంపుల్స్. బుద్ధుడు ఇది ఉంది కదండి, ఈరోజు బుద్ధగయ పావన క్షేత్రం అయింది. ఎలా అంటే బుద్ధుడు అక్కడ నిరంతర తపస్సు చేశాడు. అదే విధంగా మనం కన్యాకుమారి రాక్ ఫోర్ట్, మన వివేకానంద గారు అక్కడ ఎంతో తపస్సు చేశారు. అది కూడా ఇప్పుడు ఒక మంచి ప్రదేశంగా వెళ్తున్నాం. అంటే ఇవన్నీ మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎనర్జీస్ ని ఎంజాయ్ చేస్తుంటాం. ఆయన వివేకానందుడు ఎందుకు అంత ఇదయ్యాడంటే, రామకృష్ణ పరమహంస శారదామాత యొక్క సహచర్యం, వారితో సాంగత్యం ఉండడం వల్ల వివేకానందుడు కూడా ఒక మహాత్ముడుగా అయ్యాడు. ఇప్పుడు మనోహరమైన ప్రకృతి మధ్య ఒక అంధుడు
ఒక కళ్ళు లేని వ్యక్తి ఏమి చూడలేడు. అలానే చాలా సత్పురుషుల మధ్య ఉన్నంత మాత్రాన సత్సంగం అనిపించుకోదు అని కూడా చెప్తున్నారు. అంటే సత్పురుషులు ఉన్నారు కదా, వాళ్ళ సాంగత్యంలో ఉన్నాం కదా, వాళ్ళతో కలిసి వాళ్ళు ఏదో చెప్పింది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని అనిపించుకోదు. ఎందుకంటే దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు. మీరు జపమాల చేస్తారు, జపమాలకి జపం తెలియదంట. దేవాలయాల్లో ఉండే గోడలకి దేవుడి గురించి తెలియదు. అంటే అవన్నీ ఉన్నాయి, ఆ అక్కడ ఉన్నాయి, కానీ సాధన లేదు. సో చాలా మంది ఏంటంటే ఏ సాధన అవసరం లేదని చాలా మంది, నేను ఇక్కడ ఒక యోగి రామ తపోవనంకి వెళ్ళినప్పుడు చూశానమ్మా. యోగి రామ తపోవనంకి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు సేవకులు, అక్కడ సేవ చేసుకుంటుంటారు. వారికి గురువు గారు చెప్తానే ఉండేవాళ్ళు ఉన్నప్పుడు. వాళ్ళు వాళ్ళు ఏం లేదు, సింపుల్, మేము గురువుతోనే ఉన్నాం, కలిసి ఉన్నాము, మాకు ఏ సాధనలు అవసరం, ఏం అవసరం లేదు, గురు సాంగత్యమే మాకు మమ్మల్ని ఉన్నతంగా తీసుకెళ్తుంది అంటుండేవాళ్ళంట. తర్వాత వాళ్ళ గురువు గారు తర్వాత బాడీ వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటీవల ఒకసారి కలిస్తే వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తిని పెట్టాలంటే మేము అలా తయారు కాలేకపోయాము అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏ సాధన లేదు. వాళ్ళ సాంగత్యం ఉన్నాం కదా, మనం తయారైపోయాము, నెక్స్ట్ మనమే అనుకున్నారు. కానీ వాళ్ళకి అక్కడ ఏ సాధన లేదు, ఎలా ముందుకు పోవాలో తెలియదు, ఆ ఆశ్రమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో తెలియట్లేదు. సో ఇది ఎందుకని అంటే ఏ సాధన చేయవసరం లేదని చెప్పి అపోహలో పోంగొట్టుకున్నారు. సో గురుబోధ అనేది మన సాధన చేస్తూ ఆయన చెప్పింది చక్కగా ముందుకు వెళ్ళాలండి, అప్పుడు మాత్రమే ఇదవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఈరోజు ఇప్పుడు అంటే జూమ్ వచ్చింది, డిజిటల్ అంతా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా రోజు సత్సంగం జరుగుతుంది మనకి, హ్యాపీ. జనరల్ గా ఇంతకు ముందు లేనప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ రోజు సత్పురుషులు లభించలేదు, ఈ రోజు సత్సంగం లేదు ఒక దగ్గర, లేనప్పుడు ఆ సమయాన్ని వృధాపరచుకోకుండా సద్గ్రంథ పఠనం, ఒక బుక్, ఒక సరైన బుక్ చదవడం, ఇలా సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా చేసుకోమని చెప్పున్నారండి. ఇంకొంచెం డెప్త్ గా చెప్పుకున్నాను, ట్రై చేస్తాను. మహాభారతంలో దుర్యోధనుడు చెప్తాడు, ధర్మం అంటే ఏంటో తెలుసు నాకు, కానీ ధర్మం చేయాలని నాకు లేదు, అధర్మం అంటే ఏంటో కూడా నాకు నాకు తెలుసు, కానీ నాకు అదే చేయాలనిపిస్తుంది అని చెప్తాడు. ఇది వ్యాస మహర్షి వ్యాస మహర్షి గారు అందరిని ఉద్దేశించి, ఈ భూలోకంలో అందరిని ఉద్దేశించి రాసిందన్నమాట. అంటే మనకు తెలుసు, ఇప్పుడు మేడం ఇందాక చెప్పారు చక్కగా, ఒక మంచి మాట ఎంతో స్టార్ట్ చేశారు ఈరోజు, యాక్సెప్టెన్స్, అంగీకారం. ఇది అంగీకారము ఇప్పుడు మేడం చక్కగా చెప్పారు. సో దాంట్లో మనం ఎంతమంది ఆచరిస్తున్నాము అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ ఏమైంది, ధర్మర దుర్యోధనుడికి తెలుసు, ధర్మం అంటే ఏందో తెలుసు, కానీ అతను ఆచరించలేకపోయాడు. సో అతను ఆచరించలేకపోవడానికి కారణం ఏంటంటే అతని సాంగత్యం, అతను చిన్నప్పటి నుంచి దుస్సాంగత్యంలో ఉన్నాడు, అందుకని అతని స్వభావము అలా మార్చుకోలేకపోయాడు. చూడండి, సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ మనకి పురాణాల్లోనే మనం ఎన్నో చూసి నేర్చుకోవచ్చు. ధర్మరాజు ఇలా ఎందుకున్నాడు, దుర్యోధనుడు ఇలా ఎందుకున్నాడు అనేది మనం చూసి దాని నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. సో దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ మామ శకునితో సాంగత్యం వల్ల, దుస్సాంగత్యం వల్ల అలా తయారయ్యాడు. సో ఇది ఈ వేదవ్యాస మహర్షి గారు మనందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పిన వాక్యమే. చూడండి, ఎప్పుడైతే మనం సత్తుతో ప్రయాణం చేస్తామో, అంటే ఈ యొక్క సత్య పదార్థంతో అలాంటి సంఘం ఏర్పడతామో, ఆటోమేటిక్ గా ఇతర యొక్క సంఘాలు, అంటే మనకుంటది ఒక బ్యాచ్, ఏదైనా ఒక వ్యసనం కావచ్చు, ఏదైనా ఒక లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక దగ్గర చేస్తారు అన్నట్టుగా ఒక్కొక్క బ్యాచ్ ఉంటది. అలాంటి సంఘాలు ఉంటాయి, రకరకాల సంఘాలు ఉంటాయి. మనం ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత ఆ సంఘాలన్నీ విడిపోతాయి ఆటోమేటిక్ గా. సో అంటే ఎక్కడున్నా దేంట్లో అంటుకోకుండా మనం ఈ వైపు సత్యం వైపు ప్రయాణం సాగుతుంది. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. మనం పనస పండు ఒలిచేటప్పుడు అది జిగురు అంతా అంటుకుంటుంది. ఆ జిగురు పోవాలంటే ఒక ఆయిల్ తో
ఆ సాంగత్యం పెట్టుకుంటారు. ఆయిల్ పూసుకొని తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఆ యొక్క ఫలాలు చక్కగా వస్తాయి. అదే విధంగా అంటుకున్నా మళ్ళీ త్వరగా పోతుంది. సో అదే విధంగా ఎప్పుడైతే మనం ఈ యొక్క సత్సంగం, ఈ సత్పురుషులతో, ఈ సజ్జనులతో సాంగత్యం పెట్టుకుంటామో మనం దేనికి అనవసరమైన వేరే సంఘాలకు అంటుకోము. ఒకవేళ ఆల్రెడీ పూర్వ వాసన వల్ల ఏమైనా ఉన్నా కానీ త్వరగా దాని నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఈ సత్సంగం అనేది అంత అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ సత్సంగం అసలు ఎందుకంటే మన సమాజం నుంచి మనల్ని కాపాడుకోవాలి. అంటే మన సమాజం నుంచి అంటే ఏంటి? మనం పుట్టి మన మనసు ఏంది? అనేక ఆలోచన సమూహం. మనం పుట్టి పెరిగినప్పటి నుంచి మన సమాజం, మన చుట్టుపక్కల వాతావరణం, మన పెరిగిన వాతావరణం ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటది మనల్ని. సో మన సమాజం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే సత్సంగం అనేది చాలా అవసరం. చూడండి, పత్రి సార్ ఇంతకుముందు ఓల్డ్ మన ఇంట్లో టీవీని అది ఒక దెయ్యపు పెట్టయ్యా అనేవాడు సార్. ఎందుకని అనేవాళ్ళు అంటే ఆ దాంట్లో అనవసరమైన గాసిప్స్ ఎక్కువ. న్యూస్ న్యూస్ చూస్తే సీరియల్స్, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 కావాలి. ఒకరికి సీరియల్, ఒకరికి న్యూస్, ఒకరికి రకరకాల క్రికెట్, రకరకాలు కావాలి. సో ఇప్పుడు న్యూసే తీసుకోండి, ఒక న్యూస్ ను పడేంది, ఒక్క న్యూస్ ని పదే 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 చూపిస్తానే ఉంటాడు. మనం తెలియకుండా దాన్ని పెట్టి అలా అడిక్ట్ అయితే ఏమవుతుందంటే మనం ఏమవుతుంది చూసినప్పుడల్లా ప్రతిస్పందిస్తుంటాం. అరే అక్కడ ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది అనేది ప్రతిస్పందించేస్తాం. ఆ ప్రతిస్పందించినప్పుడు మన స్వభావంలో ఏం మార్పు రాదు. అంటే ఉన్నతమైన స్వభావం మార్పు రాదు. సో వెనక లాగేస్తూ ఉంటుంది. సో అందుకని సార్ ఏం చెప్పారంటే ఇలాంటి సత్సంగాలు అనేవి నిరంతరం జరుపుకోవాలి. ఇది మన ఆలోచనలను కూడా కాలుష్యం చేస్తుంది. అంటే నెగిటివ్ ఆలోచిస్తుంది. ఇప్పుడు సపోజ్ కరోనా వచ్చినప్పుడు కరోనా గురించి ఎక్కువ మాట్లాడుకోవడం చేశారు. కానీ పత్రి సార్ ఏం చెప్పారు? అసలు దాని గురించి ఆలోచించదు, దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పేశారు. ఎందుకు చెప్పారు? దానికి మనం శక్తిని ఇవ్వకూడదు. సో అలాంటి ఆలోచనలు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు కూడా కాలుష్యం అయిపోతుంది. సో దాని నుంచి మనం బయటపడాలంటే, ఇలాంటి కాలుష్యాల నుంచి బయటపడాలంటే మనం సత్సంగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సత్సంగం చాలా అవసరం అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ధర్మం ప్రవృత్తి చేత మనకు ఆత్మకు ఆనందానుభూతి కలుగుతుందో ఆనందాన్ని చేరుకోవడానికి ఉన్న ఆధార భూమిక సత్సంగం. సో మనం సహజ స్థితి అయిన ఆనంద స్థితికి చేరుకునేదానికి ఈ సత్సంగం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం ప్రతిదానికి ప్రతిస్పందించడం, పదే పదే ఎక్కువ ఓవర్ థింకింగ్ ఇవన్నీ పోతాయి. మా సత్సంగంలో ఏమవుతుందంటే ఓవర్ థింకింగ్, ఓవర్ ఈటింగ్, ఓవర్ టాకింగ్ ఇవన్నీ పోతాయి. పోయి మనం రోజుకి సరికాని అన్ని వదులుకొని సరైన విధానంతో, సరైన జీవన విధానంతో మనం ముందుకు పోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనసు చెడు స్వభావానికి లోను కాకూడదంటే ఏం చేయాలి? మనం సజ్జనులతో సాంగత్యం చేయాలి. ఇది ఏం చేస్తుందంటే ఈ సత్సంగం మనల్ని ఏం చేస్తుంది? ఇందాక చెప్పుకున్నట్టు ఈ సత్సంగం మనల్ని నిస్సంగత్వం వైపు ప్రయాణం చేయిస్తుంది. అంటే డిటాచ్మెంట్ అనుకున్నాం కదా, ఇప్పుడు తామరాకు మీద నీటి అంటే అంటున్నట్టు. అంటే ఇవన్నీ వదులుకోవాలా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము ఇవన్నీ వదిలేసుకొని గమ్ము కూర్చోమంటారా మీలాగా అని నన్ను అడుగుతుంటారండి. జనరల్ గా నన్ను అడుగుతుంటారు, అన్ని వదిలేసి కూర్చున్నావు కదా అని. సో మీలాగా అన్ని వదిలేసుకొని కూర్చోవాలని క్వశ్చన్ వేసే వాళ్ళు ఉన్నారు. సో వదులుకోవడం కాదు, ఇక్కడ ఏమంటారంటే దాన్ని వదులుగా ఉండడం అంటారు. ఎలా అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి నువ్వు చాలా ఉత్తముడివి, సత్సంగం బాగా ధ్యానంలో ఉన్నావు, ఉత్తముడివి అని అన్నా, లేదు నువ్వు అన్ని వదిలేసి బాధ్యతలన్నీ వదిలేసి నువ్వు అధ్వానంగా ఉన్నావు, నువ్వు మూర్ఖంగా ఉన్నావు అన్నా, లేదు ఇంకొక నన్ను పొగిడినా తిట్టినా నేను సమస్థితిలో ఉండగలగాలి. అంటే ఏదో నాకు ఆభరణాలుగా తీసుకోవాలి. లేదు నువ్వు మహానుభావుడు అన్నా, లేదు నువ్వు మూర్ఖుడు అన్నా, ఇలా జీవించడం నిస్సంగత్వం అండి. నిస్సంగత్వానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని ఎవరు ఏమి అన్నా, పొగిడినా తిట్టినా ఏమి రెస్పాండ్ అవ్వరు, రియాక్ట్ అవ్వరు. సో అప్పుడు ఏమవుతుంది, వీడు బండరాయి అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇంకో మనం టచ్ చేయరు. అన్నమయ్య గారు వేల సంకీర్తనలు రాశారు, మనందరికీ తెలుసు. అన్నమయ్య గారు 32,000 సంకీర్తనలు రాశారు.
వెంకటేశ్వర స్వామి మీద. అన్నమయ్య గారు, అది బ్రహ్మజ్ఞానానికి సంబంధించి ఉన్నాయి చాలా, 32,000 సంకీర్తనలు అన్నమయ్య గారు రాసి ఆయన ఒకే మాట అన్నారు, స్వామి నీ గురించి నేను పాడే శక్తి నాకు ఎక్కడది, ఇది చేసింది చేయించిందంతా నువ్వే, కానీ దాని క్రెడిట్ మాత్రం నాకు ఇస్తున్నావు. లోకం మాత్రం నేను పాడాను అనుకుంటున్నారు, కానీ నేను పాడలేదు స్వామి, ఇది పాడింది అంతా నువ్వేను అని చెప్పేసి ఆయనకి అప్పు చెప్పేశారు. ఇక్కడ అన్నమయ్య గారు నిస్సంగత్వంలో ఉన్నారు, అంటే అంటుకోలేదు, నేను పాడాను నేను చేశాను అనేది అంటుకోలే అన్ని పాడి కూడా. అదే సపోజ్ బై మిస్టేక్ మనకి ధ్యాన సాధన ఎక్కువైపోయి మనలోంచి మరో వాగ్గేయకారుడు వచ్చాడు అనుకుంటారు, మనం ఒక 10 పాటలు 20 పాటలు పాడేసాం. పాడేం కానీ ఇదంతా ఏమనిపిస్తుంది అంటే మనకు తెలియకుండా ఇది నా గొప్పతనం, మనం తెలియకుండా ఇది నా గొప్పతనం, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను నాకేదో తెలుసు అని చెప్పేసి నేను పెద్ద మాస్టర్ అనుకొని ఫీల్ అయిపోయాను అనుకోండి, అప్పుడు నేను ఒక ముసుగేసుకున్నాను, నేను ఒక ముసుగేసుకొని కూర్చోన్నా అంటే నా స్వరూపంతో నేను ఇదైపోయింది, నా స్వరూపంతో నేను లేను, మరో కొత్త ముసుగేసుకొని ఉన్నాను, అంటే అసత్యంలో జీవిస్తున్నాను. సో సత్సంగం అనేది ఈ ప్రపంచం నుంచి మనం రక్షిస్తే, నిస్సంగత్వం అనేది దేని నుంచి రక్షిస్తుందంటే నిస్సంగత్వం మన గొప్పల నుంచి, అంటే నేను ఇది అని చెప్పుకునే గొప్పల నుంచి, అంటే మనలో ఉన్న ముసుగులను తొలగిస్తుందండి. అంటే మనం గొప్ప మాస్టర్లు అని, గొప్ప కవులు అని, లేదు గొప్ప వాగ్గేయకారుడు అని ఇలాంటి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా నిస్సంగత్వానికి రాలేదని. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ముసుగు మనం ఆ ముసుగులో కొట్టుకొని పోతాం, నేను అది అనుకొని చెప్తున్నప్పుడు ఈ ముసుగులో కొట్టుకొని పోతాం. అప్పుడు ఏమవుతుంది, మన స్వస్వరూపం పోయి ముసుగులు మాత్రమే మిగులుతాయి. సో అక్కడ ఏమంటారంటే గురువులు, లోపల నీకు బదులు వేరే వాడు ఉంటాడు రా అంటారు, అంటే ముసుగు వ్యక్తి ఉంటాడు. సో సో ఈ నిస్సంగత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ మన స్వస్వరూపాన్ని తిరిగి ప్రసాదిస్తుంది, మనల్ని మనకు పరిచయం చేస్తుంది. ఎలా? సత్యం ఈ సత్సంగంలో మనకి సత్యం బోధపడుతుంది. అరే సత్యం ఏంది, నేను ఇది కాదు, నేను ఏదైతే బాడీ మైండ్ ఇంటెలెక్ట్ ఐడెంటిఫై చేసుకుంటున్నానో నేను ఇది కాదు అని మనల్ని మనకు పరిచయం చేసి సత్యం బోధపడేటట్టు చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు సత్యం బోధపడుతుందో మనం పూర్తిగా డిటాచ్మెంట్కి వస్తాం. సో ఈ నిస్సంగత్వం వైపు పూర్తిగా పరిపూర్ణమవుతాం. అప్పుడు చేయాల్సింది చేస్తాము, కానీ దేనికి అంటుకోము, ఇందాక చెప్పినట్టు. అట్లా సత్సంగం నుంచి నిస్సంగత్వానికి వచ్చాం. మరి నిస్సంగత్వం నుంచి డిటాచ్మెంట్ అయిన తర్వాత నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వానికి వస్తాం. ఈ నిర్మోహత్వం అప్పయ్య దీక్షితులనే వారు ఉన్నారండి. ఆయన గురించి ఒక మాట చెప్తాను. ఆయన మహా తత్వ శాస్త్రవేత్త. అంటే మంత్రబలంతో అతనికి ఎంత ఉందంటే, మంత్రబలంతో అతను ఏమనుకుంటే అది చేయగలుగుతాడు. వశీకరణ చేయగలుగుతాడంట. నెక్స్ట్ వచ్చి ఎన్నో సిద్ధులు ఉన్నాయి అతనికి. అతను ఒక వయసు వచ్చిన తర్వాత అతనికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి అతను చివరి స్థితిలో ఉంటే ఆ ఊర్లో ఆ సంబంధించిన పరిపాలించే ఒక రాజు, సరే చూసొద్దాం, చివరి దిశలో ఉన్నారు, ఇంతకాలం ఈయన ఎంతో సేవ చేశారని చెప్పేసి వెళ్ళారు. మరి రాజు వస్తున్నారంటే గమ్ముకుంటారు కదండి, సేవకులు దండోరా వేశారు, పలానా దగ్గరికి వస్తున్నారు రాజుగారని. ఏంగానే ఇతను ఏం చేశాడు, రాజుగారు వచ్చారు పక్క రోజు. రాజుగారు రాగానే రాజుగారికి స్వాగతం చెప్తూ చక్కగా ఆయన వెళ్ళారు. రాజుగారికి స్వాగతం చెప్తూ చక్కగా వెళ్తే రాజు ఆయన వెళ్ళి తీసుకొచ్చి ఆయన్ని రాజు సపర్యాలు చేసి ఆయనకి ఎంతో సేవ చేసి ఆయనకి ఎన్నో మర్యాదలు చేస్తాడు. రాజు ఆశ్చర్యపోతాడు, నేను విన్నదేంది, ఇతను చివరి దశలో ఉన్నాడని నేను చూడడానికి, పక్షవాతం వచ్చి పడిపోయి ఉన్నాడని నేను చూడడానికి వస్తే ఇతను అన్ని లేచి సేవలు చేసి ఇంత బాగుంటే ఎవరు ఈ తప్పు సమాచారం చెప్పిందని చెప్పి రాజుకు కోపం వస్తుంది. సరే ఏదైతే ఏమైందని చెప్పి మనసులో అనుకుంటూ ఆయనతో చెప్తాడు, గురువు గారు మీరు నేను వినింది వేరు, ఇక్కడ నేను చూస్తున్నది వేరు, మరి మీరు బాగున్నప్పుడు ఎందుకు ఇలాంటి సమాచారం తప్పుగా వెళ్ళిందని చెప్పాడు. లేదు నాయన, నువ్వు విన్నది కరెక్టే, రాజుగారు వస్తున్నారు, మీరు రాక వస్తున్నారు, మరి నన్ను చూడడానికి వస్తున్నారు, మీకు నేను ఎందుకనో సేవ చేయాలనిపించింది, సపర్యాలు చేయాలనిపించింది. సో అందుకని నేనేం చేశానంటే ఆ మూల చూడు, ఆ మూల దర్భ చూపిస్తాడండి, దర్భలు పెట్టుంటాడు, ఆ దర్భలు కొట్టుకుంటూ ఉంటాయి.
తిరుగుతూ ఉంటాయి అటు ఇటు కొట్టుకుంటూ. నా యొక్క ఏదైతే పక్షవాతం ఉందో, ఏదైతే అనారోగ్యం ఉందో, నా యొక్క మంత్ర బలంతో దానికి పాస్ చేసేసాను. సో అవి కొట్టుకుంటున్నాయి అంటాడు. మరి రాజు అడుగుతాడు, మరి మీరు ఇప్పుడు ఇంత ఉత్సాహంగా ఇంత ఆనందంగా ఉన్నారు కదా నాతో ఉంటూ, మరి మీకు అంత శక్తి ఉన్నప్పుడు మీరే దాన్ని అలానే వదిలేయచ్చు కదా, మరి ఎందుకు తీసుకున్నారు అని అడుగుతాడు. లేదు నాయన, మీరు బయలుదేరంగానే నేను మళ్ళీ ఆ దర్భల నుంచి నేను మళ్ళీ అది నాలోకి ఆవాహన చేసుకుంటాను ఆ జబ్బుని అంటాడు. ఇదేంది స్వామి అంటే ఆయన చెప్తాడు, ఇది నాకు గత జన్మ కర్మానుసారు వచ్చిన ఒక జబ్బు. నేను మళ్ళీ ఈ జబ్బు కోసం నేను మరో జన్మ తీసుకోవాలని నాకు ఆలోచన లేదు. ఈ జన్మలోనే నేను దాన్ని పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదే నా చివరి జన్మ కాబట్టి మరో జన్మ నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడండి. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఇది ఆయన యొక్క నిర్మోహత్వం, అంటే మోహం లేదు అతనికి దేహం మీద. నిజంగా చూడండి, మంత్రబలం ఈ సిద్ధులు వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళని ఉపయోగించుకుంటుంటారు. సో అతనికి ఆ ఆలోచన లేదు. ఇది ఏ రోజుకైనా అనుభవించాలనే జ్ఞానం ఉంది, ఆ సత్యం ఉంది కాబట్టి అతను ఏం చేశాడు, మళ్ళీ దాన్ని తీసుకొని అనుభవించాడు. అంటే ఎలాంటి మోహభ్రాంతులు లేవు అతనికి, సత్యం తెలుసు కాబట్టి. సో అదొక ఉదాహరణ చెప్పడం జరిగింది. అది ఇందాక అనుకున్నట్టు సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం కానీ, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం కానీ చేయకుండా, మనకి ఏది వచ్చినా ఇది భగవత్ ప్రసాదమే అని అనుకొని స్వీకరించాలి అని ఆయన చెప్తాడు. అంటే కర్మానుసారం వచ్చిందని తెలుసుకొని దాన్ని స్వీకరించడమే. అదేవిధంగా మహనీయుల యొక్క జీవితాలు మనం పదే పదే ఎందుకు మళ్ళీ చెప్పుకోవాలంటే, ఇవి పదే పదే చెప్పుకోవడం ద్వారా ఈ జీవిత సత్యాలను మనం ఆకలింపు చేసుకుంటే మనం కూడా అలా జీవించడానికి మార్గం సులువు అవుతుంది. సో ఆది శంకరాచార్యుల వారు, మనందరికీ తెలిసిందేది, ఆది శంకరాచార్యుల వారు భిక్షాటన పోతూ ఒక దగ్గర భవతి భిక్షాం దేహి అని ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్తే, ఆయన్ని చూడంగానే ఒక దివ్య వర్చస్సుతో కనిపిస్తాడు. ఒక దివ్య వర్చస్సుతో కనిపించగానే, అరే ఈ బిడ్డ ఒక దైవాంశ సంభూతుల్లాగా ఉన్నాడు, ఈ బిడ్డ వచ్చి భవతి భిక్షాం దేహి అన్నాడే, ఇంట్లో చూస్తే ఏం లేదని చెప్పి ఇల్లంతా వెతికితే ఒక చిన్న ఉసిరికాయ కనిపిస్తుందండి. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి వేస్తుంది ఆయన దాంట్లో. ఆయన ఏం చూశాడు, ఆమె హృదయంలో ఉన్న ప్రేమ చూశాడు. ఆ ఒక్క ఉసిరికాయ ఆమె ఎత్తి పెట్టుకోవచ్చు, కానీ ఆయనకి ప్రేమగా హృదయపూర్వకంగా ఆయనకి దానం చేసింది. వెంటనే ఆయన, మనందరికి తెలిసిందే, ఆయన యొక్క అసలు కనకదార స్తోత్రం అలా వచ్చింది. కనకదార స్తోత్రం చదవడం, ఆ మహాలక్ష్మీదేవి వాళ్ళ ఇంటి నిండా ఆమె ఏం దానం చేసింది, ఉసిరికాయ. ఆ ఉసిరికాయ ఇల్లంతా బంగారు ఉసిరిలతో నిండిపోవడం. మరి ఆయన అలా అలా భిక్షాం దేహి అంటే పక్కింటికి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద ఆవిడ చూసి ఆశ్చర్యపోయింది. ఆ పెద్ద ఆవిడ చూసి, ఈయనేంది కనీసం ఆయన శక్తితో వచ్చింది కదా, కనీసం దాంట్లో నాకు కొంత ఇవ్వు అని అడగలేదు, అలా భిక్షాం దేహి అంటూ వేరే ఇంటికి వెళ్ళిపోయాడు. అంతే కదండి, జనరల్ గా మన శక్తితో మనం ఏమైనా ఒకటి క్రియేట్ చేసుకుంటే, ఇది నా శక్తి, దీంట్లో నాకు కూడా వాటా ఉందనో, లేదు ఇది నా వల్ల ఏదో వచ్చింది కాబట్టి నాకు కొంచెం ఇవ్వమనో, ఏదో ఒకటి ఉంటాయి జనరల్ మానసిక స్థితిలో ఉన్నప్పుడు. కానీ వాళ్ళు పూర్తిగా సత్యంలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారు, ఎక్కడ మోహానికి లొంగకుండా ఆయన పక్కన వెళ్ళిపోయాడు. సో అలా అండి, నిర్మోహత్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలాంటి మోహభ్రాంతులు, ఇలాంటి మనం వేసుకున్న ముసుగులు అన్ని దాటగలుగుతాం. సో అందుకే వారి జీవిత సత్యాలని ఇందాక చెప్పుకున్నట్టు జీర్ణింపు చేసుకోవాలి మనం. నిర్మోహత స్థితి వచ్చిన తర్వాత నుంచి నిశ్చల స్థితి వస్తుంది. ఆ తర్వాత వచ్చే స్థితి నిశ్చల స్థితి. ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఎన్నో ప్రలోభాలు వస్తాయి. చూడండి, విశ్వామిత్రుడు కూడా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఆయన కొన్ని ప్రలోభాలు వచ్చాయి, ఆయన వెళ్ళిపోయాడు, తపస్సు అంతా వ్యర్థం అయిపోయింది. సో అలా ప్రలోభాలు వస్తుంటాయి మనకి. సో ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అట్లా మన రామాయణంలో తీసుకుంటే ఆంజనేయ స్వామి
ఆ సీతమ్మ కోసం వెళ్ళేటప్పుడు సముద్రం గుండా వెళ్ళేటప్పుడు మైనాకుడు అనే ఒక పర్వతం అడ్డం వస్తుంది. ఆ పర్వతం ఆ మైనాకుడు అనే అక్కడ రాక్షసుడు ఆ పర్వతంలో ఉంటాడు. ఆయన ఆంజనేయ స్వామికి మంచిగా మాట్లాడి ఎన్నో ప్రలోభాలు పెడతాడంటుంది. లేదు లేదు, ఆయన ఏ ప్రలోభానికి లొంగకుండా నేను సీతమ్మ రామకార్యార్థమై వెళ్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మీ విశ్రాంతి తీసుకోలేను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన అక్కడ ఏ ప్రలోభాలకు లొంగకుండా రామ కార్యార్థమై వెళ్ళిపోతాడు. చూడండి, అలా మనకు కూడా ఎన్నో ధ్యాన సాధన చేసేటప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు చాలా ప్రలోభాలు వస్తాయండి. మీరు గమనించుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రలోభాలు వస్తాయి. వాటన్నిటికీ లొంగకూడదు అనమాట. చూడండి, ఇలా ఒకానొక సాధకుడు ప్రలోభాలకు లొంగకుండా ఆ నిశ్చల స్థితి సాధించినప్పుడు మనకేమొస్తుందండి? జీవన్ముక్తి, అంతే కదా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? నిశ్చల స్థితి నుంచి జీవన్ముక్తికి వచ్చాం. జీవన్ముక్తి అంటే అంటే ఇది జీవన్ముక్తి అంటే ఒకప్పుడు అపోహ, అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం అని అనుకుంటుండే వాళ్ళం. కానీ ఎప్పుడైతే ధ్యాన సాధనకు వచ్చామో, పత్రిసారి సాంగత్యంలోకి వచ్చామో, పత్రిసారి జీవన్ముక్తి అంటే నువ్వు జీవించి ఉన్నప్పుడే ముక్తి నాయన, అంటే నువ్వు జీవించి ఉన్నప్పుడే నువ్వు నీ సహజ స్థితికి వచ్చేస్తావు, ఆనంద స్థితికి వచ్చేస్తావు. ఈ మనసు అనేది మోక్షానికైనా బంధానికైనా ఈ మనసే కారణం. సో అందుకని నిరంతర ధ్యాన సాధన, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది ప్రతిరోజు 3-1 ఫార్ములా ప్రతిరోజు అమలు పరచాలన్నమాట. సో అప్పుడే నువ్వు జీవన్ముక్తి అవుతావు. అందుకే గురువులు ఏం చేస్తారంటే, చూడండి, మన వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు. అంటే వడ్ల గింజ ఎక్కడైనా వేస్తే మట్టిలో మొలుస్తుందంట, నీళ్ళలో మట్టిలో మొలుస్తుందంటారు. అదే దాన్ని దంచి బియ్యపు గింజ తీస్తే అది ఎక్కడేసినా మొలవదు. అలానే గురువులు ఏం చేస్తారంటే మనల్ని వడ్ల గింజలో బియ్యపు గింజలాగా తీసేస్తారు. ఎందుకని? ఇంకా జన్మ రాహిత్యం అనమాట. అందుకని ఇలాంటి మహనీయ సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని అనేక కార్యక్రమాలు చేసి, అనేక సత్సంగాలు నిర్వహించి, అనేక విధంగా మనల్ని పరీక్షలు పెట్టి ముందుకు చక్కగా తీసుకువెళ్తూ మనల్ని వడ్ల గింజల బియ్యపు గింజలా తీసేస్తారు. అంటే జన్మరాహితం. ఇంకా మళ్ళీ ఎలా అయితే మొలవదో, అది బియ్యపు గింజ మొలవదో, అలానే మనల్ని కూడా ఈ జనన మర చక్రాల నుంచి బయటికి తీసేస్తారు. సో అందుకని మనకి ఇలాంటి సాంగత్యం అనేది అవసరం. చూడండి, సత్సంగం యొక్క మహిమ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సప్త ఋషులు ఒక మహాయజ్ఞం చేస్తున్నారంటండి. సప్త ఋషులు మహాయజ్ఞం, లోక కళ్యాణం కోసం మహాయజ్ఞం చేస్తుంటే మరి ఆ యజ్ఞానికి కొంత శక్తి తక్కువైందంట. అంటే వాళ్ళు అనుకున్నంత టార్గెట్ శక్తి అక్కడ రీచ్ కాలేదు ఆ యజ్ఞంలో. సో మన విశ్వామిత్రుడు వ్యాస మహర్షి సాయి చూశారంట. చూస్తే వాళ్ళు సరే అని చెప్పి విశ్వామిత్రుడిని ముందుకొచ్చి, నేను 10 సంవత్సరాల నా తపోశక్తిని దీనికి దారబోస్తున్నాను యజ్ఞానికి అని ఇచ్చేసాడంటండి. వశిష్ఠులు వచ్చి, నేను సత్సంగంలో తీసుకున్న ఒక శక్తి, 1 గంట శక్తి దారబోస్తాను అన్నారంట. అనగానే విశ్వామిత్రుడికి కోపం వచ్చేసింది. ఏంటి, నేను 10 సంవత్సరాల శక్తి దారబోస్తే నువ్వు ఒక సత్సంగం అంటే ఏమని అర్థము అని అతనికి అప్పటికే ఉంది కొంచెం, నాకన్నా వశిష్ఠుడు కొంచెం ఎక్కువ అనుకుంటారు లోకం అని. అనగానే వెంటనే ఇతని యొక్క ఆలోచన కనిపెట్టి, విశ్వామిత్రుడి యొక్క ఆలోచన కనిపెట్టి అక్కడుండే సప్తఋషులు ఏం చెప్తారంటే, సరే అండి, మీరు ఎవరు, నేను గొప్ప అని అనుకుంటున్నారు కదా మీరు విశ్వామిత్రుడిని, మీరు పోయేసి పంచభూతాలను సాక్ష్యానికి తీసుకురండి అంటారు. మరి విశ్వామిత్రుడు పంచభూతాలను సాక్ష్యానికి పిలుస్తాడండి. పిలిస్తే భూమాతను పిలిస్తే, భూమాత, నేను అక్కడ కొద్దిసేపు వచ్చిపోతే మరి ఈ భూమిని ఎవరు భరిస్తారు? ఆ భూమిని భరించే శక్తి కల్లోళ్ళు వస్తే నేను వెళ్తాను నాయన సాక్ష్యం చెప్పడానికి అంటుందంట. మరి ఆయన శక్తి ఇస్తే చాలదని చెప్పేసి ఆయన గొమ్మగా అట్టే అన్ని పంచభూతాల దగ్గరికి వెళ్తే అందరూ మేము రాలేము, మా యొక్క కార్యాన్ని వదిలిపెట్టి మేము రాలేము, ఆ కార్యాన్ని ఎవరైనా టేకప్ చేస్తే కొద్దిసేపు అప్పుడు వచ్చిపోతామని చెప్తారు. అదే వశిష్ఠుడు వెళ్ళి అడగంగానే ఆయన యొక్క సత్సంగాన్ని యొక్క శక్తిని దారబోస్తూ వచ్చి ఆ పంచభూతాలను తీసుకొచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమైంది, ఓహో, నా తపోశక్తి కన్నా ఈయన యొక్క సత్సంగము ఎంతో విలువైనది అనేది అతనికి తెలిసి వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, సత్సంగం యొక్క మహత్యం, అక్కడ సత్సంగంలో జరిగేది మనం అనుకుంటాం, జనరల్ గా మనందరం కూర్చున్నాం వింటున్నాం అనేది కాకుండా, ఆ సత్సంగం జరిగేటప్పుడు ఏదో ఒక
ఉన్నతమైన పాయింట్లు గురువులు మనకు అందిస్తూ ఉంటారు ఏదో రూపేణ. సో అలా సత్సంగం యొక్క మహిమ దాని ద్వారా చెప్పుకోవచ్చండి. ఒక చిన్న కథ చెప్పుకొని, ప్రవచనాలు జరుగుతుంటే ఒక ఇంట్లో ఆల్రెడీ చెప్పే ఉన్నాను, గుర్తులేదని ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒక అతను పంజరంలో చిలకని బంధించి దానికి రోజు గింజలు పెడుతూ రోజు ఒక ఉదయం పోయి సాయంత్రం వచ్చేవారండి. ఆయన పక్షి అడిగిందంట, మీరు రోజు వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, ఆ ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అని అడిగితే, అక్కడ ప్రవచనాలు చెప్తున్నారు, ఆ ప్రవచనాలు వినడానికి. ఆ ప్రవచనాల వల్ల ఏమొస్తుంది స్వామి అంటే, "ఆ, మంచి జరుగుతుంది మనకి" అని చెప్పాడంట ఆయన. సరే స్వామి, మీరు ప్రవచనానికి వెళ్తున్నారు కదా, మీ గురువు గారిని అడిగి నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్తారా అని అడిగారంట. సరే అలానే చెప్తానని చెప్పేసి ఆయన గింజలు పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం తిరిగి రాగానే పక్షి పిలిచి అడుగుతుంది, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో చెప్పారా అని. ఏ గురువు గారి దగ్గరికి పోయాను, నీ గురించి అడిగాను, మా పక్షి ఇలా అడిగమంది అని. వెంటనే గురువు గారు టక్కని కింద పడిపోయారు, టక్కని ఇటు ఒరిగిపోయారు. ఏమైందేమో తెలియదు, భయపడి నేను వచ్చేసాను అని చెప్తారు. చెప్పేసి వెళ్ళిపోతారు లోపలికి. పక్క రోజు పక్షి గింజలు పెడదాం అనిపోతే ఆ పంజరంలో పక్షి పడిపోయి ఉంటుంది. అరే రే, పక్షికి ఏమైంది, పడిపోయింది అని చెప్పేసి అతను గేట్ ఓపెన్ చేసి, డోర్ ఓపెన్ చేసి తీసి కింద పెట్టారు చూద్దామని. కింద పెట్టంగానే టక్కని ఎగిరిపోయింది. అరే రే, ఇదేంది పక్షి బాగాలేదని తీస్తే ఇలా ఎగిరిపోయింది అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల వేరే వాళ్ళు వచ్చి ప్రవచనానికి పిలుస్తారు, ప్రవచనానికి వెళ్తాడండి. అక్కడ గురువు గారు ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో పిలిచి, నాయన నీ చిలక ఎలా ఉంది అని అడతాడు. లేదు స్వామి, ఎగిరిపోయింది అని. ఎందుకు ఎగిరిపోయిందని, పడిపోయినట్టుంటే నేను తీసి పెట్టాను, ఎగిరిపోయింది అని చెప్తాడు. చూసావా నాయన, అది ఎంత సూక్ష్మంగా పట్టుకుందో. ఏంది స్వామి అర్థం కాలేదంటే, నేను చెప్పాను, నువ్వు అడిగావు పక్షికి ఎప్పుడు మోక్షం వస్తుందని, నేను టక్కని పడిపోయాను, జరిగింది పోయి చెప్పావు, జస్ట్ అది క్యాచ్ చేసేసింది, సూక్ష్మంగా పట్టుకుంది. చూడు నాయన, నువ్వు ఇన్ని రోజు ప్రవచనాలకు వస్తున్నావు, నువ్వు ఏమి వింటున్నావు, ఏం పట్టుకున్నావు, ఏం ఆచరిస్తున్నావు అని అడుగుతాడు ఆయన. సో సూక్ష్మం అన్నమాట. అంటే ఆయన చెప్పింది పక్షి అర్థం చేసుకొని సూక్ష్మంగా తీసుకొని దా విధంగా వెళ్ళింది. సో ఇది జస్ట్ అంటే మనం జరిగే ఈ సత్సంగంలో మనం కొన్ని కొన్ని మనకి అన్ని తెలిసిన పాయింట్లు అయినా ఒక్కొక్కసారి మనకి కొన్ని కొన్ని చాలా మన ఉపయోగపడతాయండి. ఆచరించడం ముఖ్యం. ఆచరణ యోగ్య సాధమైనది ఏదైనా సిద్ధిస్తుంది. ఏదైనా సరే ఆచరణ, ఇవన్నీ అందరికి తెలిసిన కాన్సెప్ట్సే. మరి నేను క్లాసెస్ చెప్పడం తక్కువ, మరి కాన్సెప్ట్ ఎలా వచ్చిందో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కృతజ్ఞతలు. మెడిటేషన్ లో కూర్చున్నాం 5 to 10 minutes, చక్కగా ఒక 10 minutes మెడిటేషన్ చేద్దామండి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిద్దాం. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిద్దామండి. ఈరోజు అమావాస్య, చక్కగా ఒక 10 minutes ధ్యానం చేద్దాం. ఈ ధ్యాన సాధన ద్వారా ఎలా అయితే మనం వ్యవసాయం చేసేటప్పుడు అక్కడ ఉన్న కలుపు మొక్కలన్నీ తొలగించేసి చక్కగా వ్యవసాయం చేస్తామో, మన మనసును కూడా అదే విధంగా మన యొక్క సరికాని ఆలోచనలు, సరికానివన్నీ తొలగించుకొని సరైన విత్తనాలు నాటుకునే రోజే అమావాస్య. ఇది ప్రతిరోజు చేసేదే, బట్ కొత్త వారి కోసం. ఈ నిరంతర ధ్యాన సాధన మనల్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్తుంది. అసంతృప్తి నుంచి సంతృప్తి వైపు తీసుకెళ్తుంది.
ఈ ధ్యాన సాధన మనల్ని ఉదాసీన స్వభావం నుంచి చొచ్చుకోబోయే స్వభావం వైపుకు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన మనల్ని అజ్ఞానం నుంచి ప్రజ్ఞానం వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన మనల్ని బంధం నుంచి విముక్తి వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన స్వార్థం నుంచి నిస్వార్థం వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన అశాంతి నుంచి ప్రశాంతి వైపుకు తీసుకెళ్తుంది. అధర్మం నుంచి ధర్మం వైపుకు తీసుకువెళ్తుంది. సోమరితనం నుంచి చురుకుదనం వైపు తీసుకెళ్తుంది. సరికాని దృక్పథాల నుంచి సరైన దృక్పథాల వైపు తీసుకెళ్తుంది. సంఘం నుంచి నిస్సంగం వైపు తీసుకెళ్తుంది. మూలాధారం నుంచి సహస్రం వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన దేహ దృష్టి నుంచి దివ్య దృష్టి వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపు తీసుకెళ్తుంది. మనలో ఉన్న భయం నుంచి ధైర్యం వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన మనల్ని శ్రేయస్ నుంచి శ్రేయస్ వైపు తీసుకెళ్తుంది. ద్వేషం నుంచి ప్రేమ వైపుకు తీసుకువెళ్తుంది. ఈ ధ్యాన సాధన హింస నుంచి అహింస వైపుకు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన పరధర్మం నుంచి స్వధర్మం వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన మన ప్రలోభం నుంచి అంతరాత్మ ప్రబోధం వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన మాంసం పిండం నుంచి మంత్రపిండం వైపు తీసుకెళ్తుంది. ఈ ధ్యాన సాధన అంశాత్మ నుంచి పూర్ణాత్మ వైపు తీసుకెళ్తుంది.
ఈ ధ్యాన సాధన పరధ్యాస నుంచి నిత్య జాగృత వైపు తీసుకువెళ్తుంది. ఈ ధ్యాన సాధన మృత్యువు నుంచి అమృతత్వం వైపు తీసుకెళ్తుంది. లాస్ట్ 1 మినిట్ అండి, ఆఖరి 1 నిమిషము. అలానే ధ్యానం కంటిన్యూ చేసుకోవాలనుకున్నా చేసుకోండి. లాస్ట్ 1 మినిట్. పత్రి సార్ చెప్తారు, మన జన్మని మనమే ఎంచుకొని వచ్చాం. కాబట్టి మన వాస్తవానికి మనమే కారకులం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఒకరిని ఇంకొకరు ఎవరు ఉద్ధరించలేరు. ఈ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మనం ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే అని పత్రిజీ గారు నిరంతరం చెప్తుంటారు. ఆఖరి 30 సెకండ్లు అండి. అలా అయితే ఒక సాగరాన్ని నౌక సహాయంతో దాటుతాము, ఈ భవసాగరాన్ని కూడా సజ్జన సాంగత్యం అనే నౌక ద్వారానే మనం దాటగలమని ఎంతో మంది గురువులు మనకు చెప్పడం జరిగింది. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పోవాలంటే సముద్రంలో నౌక ఎలా సహాయము, మనకి ఈ సజ్జన సాంగత్యం అనే నౌక కూడా అంతే. మన ఈ భవసాగరం నుంచి దాటడానికి ఈ సజ్జన సాంగత్యం అనే నౌకని వదలొద్దు. ఓకే ఫ్రెండ్స్, మీ రెండు చేతులు విడదీసి 2 కళ్ళపైన బౌలించుకోండి. 5 4 3 2 1 0. మెల్లగా కళ్ళు తెరవండి. చేతులు చూస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, ఇంత శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఆల్రెడీ మీ అందరికి తెలిసిన పాయింట్సే. నమస్తే సార్, నమస్తే మేడం. చాలా చక్కగా చెప్పారండి సత్సంగం. థ్యాంక్ యూ మేడం. ప్రతి కథకి అర్థం పరమార్థం వినిపించారు. థ్యాంక్ యూ. అవును, శ్రద్ధగా విన్నందుకు కృతజ్ఞతలు మీ అందరికి మేడం. అంతగా ఏం కాదు బాబు, మీరు చెప్పేదే మాకు చాలా చాలా దీనిగా ఉంది, వింటుంటే వినాలనిపించింది. చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా ప్రతి దానికి వివరించి చెప్పారండి. థ్యాంక్ యూ. మా ప్రశ్న ఒకటి ఉన్నది, అడగమంటారా? అడగండి మా, తెలిస్తే చెప్తాను, అడగండి. అదే కష్టాలు వచ్చేటప్పుడు అదే భావంతో ఉండాలి, సుఖాలు వచ్చేటప్పుడు అదే భావంతో ఉండాలి అని చెప్పారు. అది నిజము, విన్నది అనుకున్నది అది నిజం, కానీ అది సాధనలోకి రావడం చాలా కష్టం అవుతుంది కదా. అవును మేడం, అంటే చెప్పడం మనం తేలిక, ఆచరించేటప్పుడు అది కష్టం అవుతుంది. అంటే ఎందుకనంటే అదే ఇలా సజ్జన సాంగత్యం చేస్తూ నిరంతర ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు సత్యం బోధపడినప్పుడు మనం, ఇందాక మేడం చెప్పారు మంచి మాట, అంగీకరించడం. ఏ పరిస్థితినైనా అంగీకరించడం. ఏ పరిస్థితినైనా అంగీకరించినప్పుడు, ఎందుకంటే ఇదంతా మనమంతా పాత్రల దారులం. జస్ట్ మనం
మన ఉమ్, రోల్ మనం ప్లే చేస్తున్నాం. అవును. మీరు ఒకరికి అమ్మగా, ఉమ్, ఒకరికి జీవిత భాగస్వామిగా, అలా ఉమ్, మీరు ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. అవును. ఏ ఒకే జీవి ఎన్నో ఒకే పాత్రలు అనేక అనేక పాత్రలు పోషిస్తున్నారు. ఒకే ఆత్మ. ఒకే ఆత్మే. సో ఆ ఎరుకలో ఉన్నప్పుడు సత్యం బోధపడినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆటోమేటిక్ గా ఉమ్, అంగీకారం అనే గుణం, ఇందాక మేడం చెప్పినట్టు అంగీకరించడం, మన జీవితంలో ఏది జరిగినా అంగీకరించడం మొదట. అవును. అది నిరంతర సాధన, ఇలా సజ్జనులతో సాంగత్యం వల్ల వస్తుందమ్మా. అది ఒక్కసారిగా రాదు. ఎందుకంటే మనం అనేక ఉమ్, జన్మల నుంచి ఈ జన్మలో అనేక ఆ, వాటితో మనం సాంగత్యం అయిపోయి ఉన్నాం. ఆ, సో ఏర్పడి ఇవన్నీ ఉన్నాం. ఏర్పడున్నాం. ఇవన్నీ మనం విడిపోతూ ఉంటాయి. మనం రోజు ఇలా జూమ్ లో మీరు సత్సంగం అటెండ్ అవ్వడం వల్ల, ఇలా ఉమ్, క్లాసులు అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, చక్కగా రోజు పిఎంసి చూడడం వల్ల ఉమ్, ఇలాంటివన్నీ మనకి ఏమవుతుందంటే ఈ సత్యం బోధపడుతూ ఉంటుంది. సత్యానికి దగ్గర అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ పోతూ ఉంటాయి. మనం అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఆ అంగీకారం అనే దివ్య గుణం, దైవ గుణం మీకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా అంగీకరిస్తే ఏముండదమ్మా. అవును. ఇది మనం సత్సంగాల్లో ఉంటున్నాం కాక మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బయట వాళ్ళు కనిపిస్తే చాలు కష్టసుఖాలు చెప్పుకొనే ఉంటారు. అవునవునమ్మా. అదేంటంటే వాళ్ళకి ఉమ్, చెప్పాలంటే ఎంత చెప్పినా వాళ్ళకి బోధపడదు. అంతే అమ్మా. చెప్పడం వరకు మన బాధ్యత. ఆ! రమ్మనండి, చక్కగా చక్కగా ధ్యానం చేయమనండి. ధ్యానం ఎలా హ్మ్. చేయాలో చెప్పండి. హ్మ్. వాళ్ళకేం చెప్పవద్దు. జస్ట్ అలా కళ్ళు మూసుకొని రిలాక్స్ గా కొద్దిసేపు కూర్చోండి. 24 హ్మ్. గంటల్లో 24 గంటల మీకోసం కొంచెంసేపు కేటాయించుకోండి. రోజు చక్కగా హ్మ్. ధ్యానం చేయండి. వాళ్ళకేమైనా ఒక హ్మ్. బుక్ ఇవ్వండి. ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఒక బుక్ ఉంటే మొదట్లో హ్మ్. వచ్చిన పత్రి సార్ రాసినవి కానీ హ్మ్. ఆధ్యాత్మిక సంబంధించిన బుక్స్ ఉంటే ఇవ్వండి. ఖాళీగా ఉన్నప్పుడు హ్మ్. ఇదిగో ఒక అరగంట బుక్ చదువు, ఇదిగో ఒక అరగంట హ్మ్. ధ్యానం చేయి. హ్మ్. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలు లేకపోతే ఈ భూమి మీద మనం ఉన్నాం. సమస్య ఉన్నప్పుడు అవును. ఎదుగుదల ఉంటది. కాబట్టి హ్మ్. ముందు వాళ్ళకి చిన్నగా ధ్యానం అలవాటు చేయండి, కొత్త వాళ్ళకి. హ్మ్. హ్మ్. ఆ సాధన చేసినప్పుడే వాళ్ళు మన సాంగత్యం ఈ సత్సంగాలకు వచ్చినప్పుడు ఈ సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అర్థం చేసుకొని బయటికి రాగలుగుతారమ్మా. అంతే. అంతే. అప్పుడు హ్మ్. దాకా ఏమవుతుంది, అది ఏమవుతుందంటే మనం ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఆ కౌరవులకి చెప్పాడు సత్యం, పాండవులకి చెప్పాడు సత్యం. కానీ అవును. కౌరవులు పెడచెవు పెట్టారు. హ్మ్. ఆ పాండవులు విన్నారు. హ్మ్. హ్మ్. కానీ కృష్ణుడు ఏంది అక్కడ అదే ఏం పట్టించుకోవాలా. చెప్పాను హ్మ్. అర్జునుడికి కూడా, అర్జునుడికి కూడా కృష్ణుడు చెప్పాడు. హ్మ్. చెప్పేసి నీ ఇష్టం అర్జున, యుద్ధం చేసేసి లేదంటే లేదు నీ ఇష్టం అని చెప్పాడు, భగవద్గీత హ్మ్. చెప్పి. అలానే ఆయన తీసుకోలేదు ఏది. హ్మ్. మీరు కూడా ఏంటంటే అవతల వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి హ్మ్. చెప్పండి అంతే. మనం తీసుకోకూడదు, అరే వాళ్ళు పాటించట్లేదే, వాళ్ళు ధ్యానం హ్మ్. చేయట్లేదే, వాళ్ళు మారట్లేదే అనుకోకూడదు. చెప్పడం వరకు అవును. మన ధర్మం. ధర్మం. చెప్పిన తర్వాత వాళ్ళు పాటిస్తున్నారు లేదనేది వాళ్ళకే వదిలేయాలి. అదే. అదే. దాంట్లో అలా మళ్ళీ చెప్పండి. అర్థమవుతుంది. వాళ్ళకి రావాలి కదా! ఇది. అదేమ్మా, ఆ సమయం వచ్చినప్పుడు వస్తది. మీరు హ్మ్. వేశారు కదా, ఒక మాట హ్మ్. చెప్పారంటే ఒక బీజం పడింది వాళ్ళలో. ఒక హుహుహు. కొత్త వాళ్ళకి మీరు ఎవరైతే రాలేదో వాళ్ళకి ధ్యానం అనే బీజం మీరు చెప్పారు, వేశారు. అది ఎప్పుడో హ్మ్. మొలక ప్రారంభించినప్పుడు వస్తారు వాళ్ళే. అదే. అదే. హ్మ్. చెప్పడం వరకు మన ధర్మం అంతే. ధర్మం. రాలేదు అనుకోకూడదు. హ్మ్. కానీ ప్రతి ఉమ్. కథ చెప్పారు మీరు. ప్రతి కథలోన చాలా చక్కగా అర్థమవుతున్నాయి అన్నీను. చాలా చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సరే. అమ్మా. సరే. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. హ్మ్. చాలా థ్యాంక్స్ సార్. చాలా అవునా, చక్కగా ఓకే. చెప్పారు సార్. సజ్జన సాంగత్యం థ్యాంక్ యూ. గురించి చక్కగా, ఆ థ్యాంక్ యూ మేడం. సజ్జనులతో చేసే ఈ సాంగత్యం అని, సత్యం కోసం చేసే ఈ ప్రయాణమే ఈ సజ్జన సాంగత్యం, సత్సంగం అనే దాని గురించి, సత్సంగమే నిస్సంగత్వం అని, నిస్సంగత్వమే నిర్మోహత్వం అని, నిర్మోహత్వమే నిశ్చలతత్వం అని, నిశ్చలతత్వమే జీవనముక్తి. అంటే మనం ఇదంతా కూడా ఒక్కొక్క స్టేట్‌ని మనం ఈ సజ్జన సాంగత్యంతో మంచి మాటలు తీసుకొని, దాన్ని మనసునంతా స్థిరం చేసుకుంటూ, దాంతో పాటు ఆ జీవన్ముక్తి, ఆ ఫ్రీడమ్, ఆ ఫ్రీ విల్ అనేది మనకుంది. మనం ఏది చేస్తే అదే మన ఒక ఒక మన ఒక ప్రయాణంలోకి మనం పట్టుకొనొస్తాం. అది పుణ్యం గాని, పాపం కానీ అనని. మనసు ఒక భ్రాంతనేది తొలగించుకొని, ఆ జనన మరణ చక్రాలు, ఆ కర్మలనేది తొలగిపోయి, ఆ చక్రం నుంచి విముక్తి యొక్క మార్గాన్ని మనం పొందగలుగుతామని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్.
దాంతో పాటు ఈ రోజు మీరు చెప్పిన 3-2-1 ఫార్ములా కొత్తగా ఈ రోజే సార్ అంటే దాని గురించి తెలుసు. కానీ ఆ 3-2-1 ఫార్ములాగా అని అంటారని నాకు తెలియదు. అది అవును మేడం. కొత్తగా అనిపించింది. దాంతో పాటు కూడా ఈ సజ్జన సాంగత్యం ఒక గొప్పతనాన్ని ఒక చిన్న కథ రూపంలో గూడా చాలా చక్కగా చెప్పారు సార్. చిలుక. చిలుక పంజరంలో చిలుక. ఉన్నప్పుడు దాన్ని నేనెట్లా వెళ్ళిపోవాలి అననంటే, ఆ పిచ్చుక అది వెళ్తే అట్లా కనుక్కోమని చెప్తే పడిపోతారు. ఆయన చూసి మళ్ళా ఇట్లా ఎగిరిపోతుంది అట్లా బయటికి రాగానే అని. అంటే ఆయన ఎన్ని రోజులు వెళ్ళి, ఆ ప్రయాణం వెళ్లి చేసి ఎంత గొప్పగా వింటున్నా కూడా అది ఏం చెప్పాడని అర్థం చేసుకోలేకపోయింది. కానీ మనిషి కన్నా అసలు మిగతా జీవచరాలను అసలు సూక్ష్మంగా. మనిషి అంత గొప్పగా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ మనకన్నా చిన్ని చిలక అసలు చూడండి ఎంత గొప్పగా తను అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకొని ఎగిరిపోయింది. అంటే ఎవరు ఎక్కువ గాదు, ఎవరు తక్కువ గాదు. అందుకే ప్రతి తక్కువగా. ఒక్కరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అనే ఒక తత్వాన్ని అది చాలా చక్కగా చెప్పారు సార్. ఫుల్ టాపిక్ తీసుకొని చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీరందరూ శ్రద్ధగా విన్నారు. అన్ని తెలుసు, అందరికి తెలిసిన టాపికే, బట్ శ్రద్ధగా విన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా సార్‌తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్‌మ్యూట్ ఇచ్చున్నానండి. ఇందిరా మేడం. బాగా చెప్పారండి సార్. అవన్నీ విన్నాను. చాలా బాగా చెప్పారు. కథల రూపంలో కూడా చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా సార్‌తో మాట్లాడతారా మాస్టర్స్? లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందామండి? ఓకే సార్. సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? ఓకే మేడం. షూర్ కథల రూపంలో మేడం. ఇందాక మాస్టర్స్ చెప్పినట్లుగా కథల రూపంలో చాలా చక్కగా అందించారు. అంటే దీని యొక్క విశిష్టత ఎంతుంది? అదసలు ఎందుకు వినాలి? దానివల్ల మనకేమవుతుంది వింటే? అది ఎలా మనము ఆచరణతో కానీ, యాక్సెప్టెన్స్ కానీ ప్రతీదీ మార్గంలో ఒక చెత్త అనేది ఎట్లయితే తీసేసుకుంటూ పండగొస్తే శుభ్రత చేసుకుంటూ ఉంటామో, ఈ సజ్జన సాంగత్యం ద్వారా కూడా అంతే. ఒక్కొక్క మాస్టర్ లోపలుండే బూజులను కొట్టేదానికే వస్తూ ఉంటారు. చాలా చక్కగా చెప్పారు సార్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చాను మీ అందరికీ. థాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. థాంక్ యూ వన్స్ అగైన్ సార్. అందరికీ కూడా థ్యాంక్ యూ. శుభరాత్రి మాస్టర్స్. థాంక్ యూ.